గుమ్మడి నరసయ్య పరిచయం అక్కరలేని ప్రజా ఉద్యమకారుడు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్టు నాయకుడు. అలాంటి నేతను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారు. ఆయన్ని కలిసేందుకు 3 సార్లు వెళ్లిన నరసయ్యను కనీసం కలవలేదు. సీఎం ఇంటి వద్ద గంటలు తరబడి వేచి చూసిన నరసయ్యకు నిరాశ మిగిలింది. రేవంత్ రెడ్డి కాన్వాయ్లో వెళ్తుంటే నరసయ్య దీనంగా ఆయన వంక చూస్తున్న సీఎం చూసి చూడనట్టు వెళ్లిపోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే నాయకుడు గుమ్మడి నరసయ్యకు తీవ్ర అవమానం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన రోజులు తరబడి ఎండలో వేచి చూసినప్పటికీ ఆయన కలిసేందుకు సీఎం అంగీకరించలేదు. సీతారామ ప్రాజెక్ట్, పోడు భూములు, చెక్ డ్యాంలు, సంక్షేమ పథకాల సమస్యలపై రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు గుమ్మడి నరసయ్య హైదరాబాద్కు వచ్చారు. తనకు పరిచయం ఉన్న అధికారుల ద్వారా సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు, కానీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఇలా 3 రోజులు సీఎంను కలిసేందుకు నరసయ్య ఎంత ట్రై చేసినా నిరాశ ఎదురైంది. ఇక గురువారం ఉదయం మరోసారి సీఎం నివాసం జూబ్లీహిల్స్ కు వెళ్లి రేవంత్ ను కలిసేందుకు ప్రయత్నించారు. ఎండలో గంటలు తరబడి బయట వేచి చూసినప్పటికీ నరసయ్యను లోపలికి అనుమతించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా తాను 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, ప్రజా సమస్యలు విన్నవించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని 4 సార్లు యత్నించానని ఫలితం లేకపోయిందని గుమ్మడి నరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏ సీఎం వద్ద తనకు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని వాపోయారు.